శ్రీమాత్రే నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయగుం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ. రేపు తొలి ఏకాదశి. మనకి హిందూ ధర్మం ప్రకారం ఉగాది తర్వాత వచ్చిన మొదటి పండుగ. తొలి ఏకాదశి రోజు నుంచి మనకి పండగలు ప్రారంభమవుతాయని చెప్పి మన హిందూ ధర్మంలో మనం నమ్మిన సిద్ధాంతం. హిందూ ధర్మము, హిందూ మతము అనబడేటటువంటివి మనకి చాలా ముఖ్యమైనవి. వాటి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పి ఉన్నారు. మళ్ళీ ఇంకొకరు చెప్తూ ఉంటే దాని గురించి తెలుసుకొని ఆచరణలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు నాన్న వెనుకపడ్డాడు. నాన్న ప్రేమలో ఏదో లోపం ఉంది, అందుకే నాన్న వెనకపడ్డాడు అని ఆయన ఒక కవిత రాశారు. హిందూ ధర్మానికి నాన్నకి పోలిక ఏంటి అని అనిపిస్తోంది కదా. హిందూ ధర్మంలో మనకి లేనిది, తెలుసుకోనిది, మనకి ఉపయోగము లేనిది, ఉపయోగపడనిది అంటూ ఏమీ లేదు. గడ్డిపోచని గరికని గణపతికి ప్రార్థన చేస్తూ సమర్పించుకుంటాము. విషము చిమ్మే పాము కాటేస్తే దాన్ని పిల్లలు పుట్టడానికి కానీ, పెళ్లి కావడానికి కానీ, వాటికని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచి పాలు పోసి నైవేద్యం పెడుతూ ఉంటాము. చెట్టు, పుట్ట, నీరు అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో హిందూ మతంలో ప్రతి ఒక్కటి తెలియచెప్పబడింది. ప్రతి ఒక్కదానికి ఒక వివరణ ఉంది, వర్ణన ఉంది. ప్రతి ఒక్క దాంట్లోనూ భగవంతుణ్ణి చూడడం అనబడేటటువంటిది మనకి హిందూ మతంలో నేర్పిస్తుంది. ఇతర మతాల్లో ఆ భావనే లేదు అసలు. కన్నతల్లిని ప్రేమించాలి, కన్నతల్లి తర్వాతే దైవము అని మన హిందూ మతం చెప్తూ ఉంటే అసలు తల్లి అనపడేటటువంటిదే లేదు అని చెప్తోంది ఇతర మతాలు. అలాగే పువ్వులు పెట్టుకుంటే వేరే అర్థాలు వచ్చేలాగా మాట్లాడుతూ ఆడవాళ్ళని దూషించే రకంగా మాట్లాడుతున్నాయి ఇతర మతాల వాళ్ళు. నాన్న గురించి చెప్పాను కదా. నాన్న ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ కోసమని నిరంతరం తాపత్రయపడుతూ వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఏం కావాలో ఎప్పుడు కావాలో తీర్చడం కోసం తాపత్రయపడుతూ సంపాదిస్తూ కుటుంబ పోషణకి ఆలోచిస్తూ ఉండే నాన్న ఎందుకో వెనకపడ్డాడు. ఆయన ప్రేమ వాత్సల్యం గ్రహించలేక ఆస్వాదించలేక చాలామంది తండ్రిని చులకనగా చూడడం వలన వెనకబడ్డాడు అనే భావన అనుకుంటా తనికెళ్ళ భరణి గారు చెప్పినటువంటి నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనపడేటటువంటిది. అలాగే హిందూ మతంలో కూడా మనకి లేనిది అనేది లేదు. మనము తెలుసుకోవాలి కానీ, ఆలోచించాలి కానీ, ఆచరించాలి కానీ. ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క జీవన శైలికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడా హిందూ మతంలో పొందుపరచబడి ఉన్నది. భగవంతుడి అవతారాలు ఎందుకన్నీ ఉన్నాయి అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధానాన్ని మనిషి జీవన శైలికి రూపొందించినటువంటి వర్ణన ఇవ్వడం కోసమే భగవంతుడు అన్ని అవతారాలు ఎత్తాడు. అలాగే నాన్న కూడా అన్ని అవతారాలు ఎత్తాడు. నాన్న ఒకసారి భర్తగా ఉంటాడు, ఒకసారి నాన్నగా ఉంటాడు, ఒకసారి మామగారుగా ఉంటాడు, ఒకసారి తండ్రిగా ఉంటాడు, ఒకసారి తాతగా తయారవుతాడు. ఒకే తండ్రి ఇన్ని అవతారాలు ఎలా ఎత్తుతున్నారు? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆయన రూపం ఒక్కటి అయినా కానీ ఇంతమందికి ప్రేమని ఆప్యాయతని పంచడం కోసం అన్ని బంధాలతో పొందుపరిచేటటువంటి నాన్న ఎందుకో వెనకపడ్డాడు. హిందూ మతానికి నాన్నకి ఎంత దగ్గర పోలికుంది అంటే రామావతారం, కృష్ణావతారం, వెంకటేశ్వర స్వామి అవతారం, లక్ష్మీ నరసింహస్వామి అవతారం, స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తి మనిషికి కావలసిన జీవన విధానాన్ని, జీవన శైలిని పొందుపరిచి
భగవద్గీత రూపంలో కానీ పురాణ ఇతిహాసాల రూపంలో కానీ భగవంతుడు మనకి చూపించి నేర్చుకోండి, ఆచరించండి అని చెబితే ఈరోజు నాన్న వెనకబడినట్టు హిందూ మతం కూడా వెనకబడింది. కారణం నాన్న ప్రేమని చూడలేకపడుతున్నటువంటి బాధ ఎలాగైతే ఉంటుందో హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని చూడలేక అన్య మతాల వైపు పరుగులు తీస్తున్నటువంటి ప్రజల యొక్క అమాయకత్వం కూడా అలాగే ఉంటుంది. ఎలాగైతే ఎంత వెనకపడినా నాన్న స్థానం కదలదు, బెదరదో, హిందూ మతాన్ని కూడా మరొకడు ముట్టుకుని దాన్ని నిర్వీర్యం చేయగలిగినటువంటి ధైర్యమో సత్తానో ఈ సృష్టిలో ఎక్కడా లేదు, ఎవరికి చేత కాదు. ఎందుకంటే భారతదేశమా, ప్రపంచ దేశాల 198 దేశాలు ఎక్కడైనా తీసుకోండి, మనిషికి కావలసినటువంటి నీరు, గాలి, ఆకాశము, ఇవేవైతే పంచభూతాలు ఉన్నాయో వీటికి మతము లేదు, కులము లేదంటారు కదా, వాటిని కూడా భగవత్ స్వరూపాల్లో చూడగలిగినటువంటి వర్ణన మన కేవలం హిందూ మతంలో మాత్రమే ఉంది. మన హిందూ మతంలోనే వాటిని అంతలాగా వర్ణించారు. వాయువు, నీరు, ఏకంగా పరమేశ్వరుడు తల మీద పెట్టుకుని గంగని మనకి కావలసినప్పుడు నీరిస్తున్నాడు. ఆ నీరే లేకపోతే మన పరిస్థితి ఏంటి? మనకి కంటికి కనపడని వాయువు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇది అన్యమతాలైన వాళ్ళకి ఇవి కావలసినా కానీ మనిషిని ప్రాపంచిక సుఖాలకి బలి పశువుల్ని చేస్తూ ఇతర మతాలలోకి వాళ్ళని లాగేసుకుంటున్నటువంటి ఆ మతాలు మనకు అవసరమా? మన నాన్నని మనం గౌరవించకుండా వెనకపాడుతనంతో చూస్తూ ఉంటే మన హిందూ మతాన్ని మనం గౌరవించకుండా పక్క మతాల వైపు పరుగులు పెట్టేలా చేస్తే మనకు ఉండే గౌరవం ఏంటి? మనం దాన్ని ఎలా కాపాడుకోవాలి? నాన్న ఎలాగైతే మనకి జన్మనిచ్చి వెనకపాటుతనంతో ఉన్నాడో భగవంతుడిచ్చినటువంటి ఈ హిందూ మతంలో ఉన్నటువంటి విలువలని, వాటి ప్రాశస్త్యాన్ని గ్రహించడము, తెలుసుకోవడము, ఆచరించడము చేతకానటువంటి చాలామంది పక్క మతాల వైపు పరుగులు తీస్తున్నారు. మన దగ్గర లేనిది ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. మనకి చూడడం చేత కావట్లేదు, వాటిని అర్థం చేసుకోవడం చేత కావట్లేదు. ప్రస్తుతం నడుస్తున్న ఏ ఆర్థిక సమస్యలకో మానసిక సమస్యలకో వేరే మతాలకేసి పరుగులు పెట్టేటటువంటి వాళ్ళు రేపొద్దున కన్న తండ్రి దూరమైతే మనం కంటతడి పెడతామే, తల్లిదండ్రులు దూరమైతే మనం బాధపడతామే, అలాగే ఈ మతంలోంచి వేరే మతంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మతంలో పడేటటువంటి బాధలు కానీ వాటిల్లో ఇమ్మడలేక పడే మానసిక క్షోభ కానీ తల్లిదండ్రులు పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. పైన కనపడే మెరుగులు, పైన కనపడే ఆర్థిక సమస్యల్ని పరిష్కారాలు చూపించే ఇతర మతాలు, ప్రపంచంలో కనపడే ఏవో 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 కోరికలను తీర్చేటటువంటి ఇతర మతాలు మనకి ఎందుకండి? మనకు కావలసింది అన్ని మార్గాలను చూపిస్తూ అన్ని సన్మార్గాలను మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నటువంటి, నేర్చుకోమని ఆచరించమని చూపిస్తున్నటువంటి హిందూ మతాన్ని వదిలేసి అన్యమతాలకు పరుగులు పెట్టి అక్కడేదో ఉంది అని ఎండమావుల కోసం పరిగెట్టేటటువంటి వారు ఇప్పటికైనా ఈ రోజుకైనా మారండి, ఆలోచించండి, తెలుసుకోండి, ఆచరించండి. హిందూ మతంలో లేనిదంటూ ఏదీ లేదు. అది తెలుసుకోలేదు అంటే కన్న తండ్రిని దూరం చేసుకున్నప్పుడు మనం పడే బాధ ఉంటుందే, అదే తర్వాత కూడా బాధపడతారు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.